కావాలంటే ఆ విధంగా చేస్తావా ఏంటి? ఇంటికంటే చాలా టైం పడుతుంది వాళ్ళకి కలవడానికి. అయితే ప్రెసెంట్ కలవలేను, ఫోన్ కాంటాక్ట్ లో టచ్ లో ఉంటాను. ఫైనాన్షియల్ గా అంటే ఇంకా మా అన్నయ్య చూసుకుంటాడు కాబట్టి వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే నేను ఏదో ఒకటి చేసి వాళ్ళకి పంపిస్తాను మనీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీ పయనం ఎక్కడికి అమ్మా? నెక్స్ట్ ఓకే, మొత్తం కూడా మీరు ఎక్కడికి వెళ్తారు ఏంటన్నా చెప్పనన్నారు. ఫ్యూచర్ ఏంటి? మీరు ఏమైనా ఇల్లు తీసుకొని ఉంటారా, ఇంట్లో ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా ఏం చేయాలనుకుంటున్నారు? ఇలాగే కారులోనే జీవితాంతం కూడా తిరగాలనుకుంటున్నారా? ఇలా కారులో తిరిగితే సరిపోతుందా? ఏం చేయాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనేది ఏమైనా డిస్కస్ చేసుకున్నారా మీరు? కార్ లో అయితే ఉండము, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయి. ఒక జాగాలో కూర్చుని మంచిగా ఇల్లు కట్టుకుని మా అమ్మ నాన్నకి ఇష్టమైతే వాళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు, నో ప్రాబ్లం. సెటిల్ అయ్యి ఒక మంచి లైఫ్ లీడ్ చేద్దామని అయితే అనుకున్నాం. ఓకే, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అయితే? యా. ఎక్కడ 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 కట్టుకుంటారు? అఘోరి యొక్క సొంత ఊర్లోనా, లేకపోతే మీరు ఏమైనా ప్లేస్ అనుకున్నారా ఎక్కడైనా మేము ఇల్లు కట్టుకోవాలి? ఒక ప్లేస్ అనుకున్నాము, అక్కడ కట్టుకుంటాం. ఓకే ఓకే. అఘోరి ఏం చెప్తుంది ఇప్పుడు? ప్రెసెంట్ మొత్తం నిన్నటి వరకు చాలా డల్ అయిపోయి డీలా పడిపోయింది. వాళ్ళు ఒక్కసారిగా మిమ్మల్ని చూడగానే ఆ హ్యాపీనెస్ అంతా ఆమె ఫేస్ లో కనిపిస్తుంది. డెఫినెట్లీ ఫీల్ ఉంటది కదా, మిస్ అయిన ఫీలింగ్ ఉంటది కదా. ఎన్ని రోజులు కలవకుండా ఉన్నారు? ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు మీరు? 3వ తారీఖు మాత్రం తీసుకొచ్చారు నన్ను అక్కడ నుంచి, గుజరాత్ నుంచి. నిన్న డేట్ 11 అనుకుంటా మేబీ. యా, దాదాపు ఒక 7-8 days గ్యాప్ వచ్చింది కదా. చాలా మిస్. 7-8 days ఏంటి? ఏదో చెప్తున్నట్టుంది అఘోరి నీతోని, సైకిల్ చేస్తుంది. పాట పాడు అని చెప్పారు. అవును, పాడు పాడు, పాట పాడు. మొన్న పాడింది కదా, పాడేవుగా. ఇదైతే ఆ పాట ఆ రోజు పాడింది అమ్మ కోసమే, ఇప్పుడు పాడుతుంది అమ్మ కోసమే. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ ఏ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా, అది అవసరమా, ఇంకా ప్రాణమా, ఇదే పరవశమా, నా పాటలో ఇంతటి మహిమ, కొంచెమాగుమా, నా మనసు నాల జడి నిజమదే పిల్ల, తెలిపితే మళ్ళా నిదురలో విన్నా నీ పాట. చాలండి. అఘోరి, అసలు అనుకున్నావా నీకోసం ఇట్లా ఒక అమ్మాయి ఇలా పారిపోయి రావడమే కాకుండా ఇలా మీకోసం ఒక పాట కూడా పాడుతుంది? అసలు అనుకున్నారా మీరు? అంత పరమేశ్వరుడు లీల. బంధం అనేది ప్రతి ఒక్కరికి ఇస్తారు, అది నాకు ఇవ్వడం జరిగింది. హ్యాపీనెస్, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? ఏది వర్షిని చూపించండి ఒకసారి. వర్షిని పాట పాడి ఇద్దరం ఏడ్చుకున్నాం, అందుకే ఆన్లైన్ లెక్కలు బయటికి పోయినాం. వర్షిని అక్క, అయ్యయ్యో మీరు ఏడుస్తున్నారు ఎందుకు? అంతే ఇంకా. సరే సరే తీసుకోండి, ఇదంతా వస్తుంది ఇప్పుడు. లేదు లేదు, రావట్లా. ఏమో ఓకే, ఇదంతా వస్తే ఇంకేం లేదు. లేదు లేదు, రావట్లేదు రావట్లేదు. ఓకే ఓకే. భైరవ్ వెనక పెట్టు. రెడీయా? రెడీ. రైట్. వర్షిని అయితే మీకోసం అంత దూరం వచ్చింది, మీకోసం పాట కూడా పాడింది. మరి మీరేం పాట పాడతారు వర్షిని కోసం? ఇప్పటి వరకు 2 సార్లు మీ గురించే పాడింది పాట. నేను నా గుండెని ఇచ్చేసిన, ఇంతకంటే ఇంకెక్కువ ప్రేమ ఉంటుంది. హ్యాపీగా ఉన్నాం అంతే, నా గుండెనే ఇచ్చేసిన. మీ గుండెనే ఇచ్చేసారు ఆల్రెడీ, శివుడికి ఇచ్చేసారు కదా మీ గుండె. అవును, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో
శివయ్యకి అన్ని ఇచ్చేస్తా, నా సర్వస్వం ఇచ్చేస్తా. అందులో పాటు నా చిన్న ఇక కూడా ఇలా మీ ఒక్కరిని సర్వస్వం సింగిల్ ఇవ్వడం గా జరిగింది. కాదు మీ